అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన బాలకృష్ణ వచ్చినాడు ఇడికి ఇదే పటేల్ సెంటర్కి వచ్చినారు. నేను టీడీపీ వాళ్ళని అడిగినా ఏమైందిరా బాలకృష్ణ మీటింగ్ అంటే, అన్న వాడు తెలుగులో మాట్లాడితే నాకు ఇంగ్లీష్లో మాట్లాడితే సుత్తి కాదా. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎస్సీల పైన ప్రేమ కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు. అవహేళనగా మాట్లాడడం, ఎటకారంగా మాట్లాడడం, తీసి పారేసినట్టు మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు. అట్లా మాట్లాడటం నేను కానీ మొదలు పెడితే మళ్ళా మైకి మంది ఎవరికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతున్నారు. మొత్తం ఊరంతా తిరిగి పోచా బ్రహ్మానంద రెడ్డి దొంగ సీడ వినాడు అని చెప్పి చెప్తున్నారు. 2019లో కూడా ఇదే ఆరోపణ చేసినారు. ఆ రోజు ఆయన 2,50,000 ఓట్ల మెజార్టీతో గెలిచినారు. అయిపోయింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరారు. 5 సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు దొంగ సీడ్ అమ్మింటే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్న ఇచ్చినారా, ఒక కంప్లైంట్ అన్న పెట్టారా? అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీడ్లు గుర్తొస్తాయా? ఒక మనిషిని అంత అవమానపరిస్తే కానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన తిట్టడం మొదలు పెట్టాడంటే ప్రపంచంలో కూడా అందరినీ తిట్టాడు. నరేంద్ర మోడీ తిట్టాడు. ఏమని తిట్టాడు? వాడు మోడీనా కేడీనా అన్నాడు. అయిపోయిన తర్వాత మళ్ళా పోయి బీజేపీ పార్టీలో చేరాడు. చేరి భారత పితరా నరేంద్ర మోడీ అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. సోనియమ్మ దేవతరా అన్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడిదకి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా. అయిపోయిన తర్వాత కుప్పంకు పోయినాడు. కుప్పంకు పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా తిట్టాడు. అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇసుపెట్టలే. ఆళ్ళగడ్డలో అఖిలప్రియ ఉన్నారు. ఆమె ఏమన్నాడు తెలుసా? చిన్న పాపకు పెద్ద గౌరవించారని అన్నాడు. అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గానికి వినాడు. ఆడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈడ ఒక ఎద్దుంది, ఆ ఎద్దు పండుకునింది అన్నాడు. అయిపోయిన తర్వాత గౌరు వెంకటరెడ్డి గురించి, గౌరు చరిత్ర గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేం మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు. ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలే చెప్పాలా. ఇక ఎవరున్నారు? లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నారు. ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానంద రెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారనుకో, పేరు ఏం పడుతుంది తెలుసా? చించాందని పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏమైతే పిల్లగా ఉడుకుబట్టి అన్నారు. ఇదే నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా ఏమైతే పిల్లగా ఉడుకుబట్టి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఏమైతే పిల్లగా ఉడుకుబట్టి అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని గెలుచుకున్నారు. ఏమైతే పిల్లగా ఉడుకుబట్టి అన్నారు. శాప్ చైర్మన్ అయినా. ఏమైతే పిల్లగా ఉడుకుబట్టి అన్నారు. రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడైనా. ఇంకొకసారి అంటారేమో ఎమ్మెల్యేలు అయినా అంటున్నా. కానీ ఒరే మనం అనే కొద్దీ వీడు ఎదుగుతారా అని చెప్పి ఈ మధ్య అనడం సాధించినారు. వచ్చే 5 సంవత్సరాలు కార్యకర్తలను కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తెస్తానని చెప్పి ఆ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తాను. ఈరోజు నందికొట్కూరులో చివరిగా ఒక్క మాట, తప్పుదారి పట్టేయాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవి ఏ రకంగా అంటే, మా 10 నాగిరెడ్డి అని ఉన్నాడు. నాగిరెడ్డి వెళ్ళిపోతాడరా. పక్కన ఆయన ఉన్నాడు, మా లభ్యకర్తమని ఉన్నాడు. లభ్యకర్తమని వెళ్ళిపోతాడరా. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసైనా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఉన్నారు.
మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ వస్తుంది, ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది, ప్రతి వార్డులో మనకు మెజార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఏ వార్డులో మెజార్టీ వస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రానున్న 18 రోజులు కష్టపడి పనిచేయండి. మీ అందరి భవిష్యత్తు నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మనకు ఇదే నందికొట్కూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉండబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా 30-40 వేల మంది మనం ఇక్కడికి తరలి రావాలా. జగన్మోహన్ రెడ్డి గారిని 30-40 కోరికలు కూడా మనం కోరాలా. మన నందికొట్కూరుకు ఇండస్ట్రీస్ రావాలా, ఎత్తిపోతల పథకాలు రావాలా, తాగునీరు రావాలా, సాగునీరు రావాలా, పిల్లలకు ఉద్యోగాలు రావాలా. అవన్నీ వచ్చిన తర్వాత పక్కకు పోమంటే పోతాం, కానీ అవి వచ్చేంత వరకు మీ అందరి కోసం అలుపెరగని పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమగా, ఇంత అభిమానంతో మధ్యాహ్నం 1 గంటకు మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా ఇంత ప్రేమగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తుంటూ, ఎన్ని జన్మలెత్తినా కూడా ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో పుట్టాలా, ఎన్ని జన్మలెత్తినా మీ అందరూ అభిమానం పొందాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.